బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జియో సంస్థకు బిగ్ షాక్ ఇవ్వబోతుందా బిఎస్ఎన్ఎల్ అంటే అటువంటి మాట వినిపిస్తోంది. బిఎస్ఎన్ఎల్ తో ఇటు టాటా గ్రూప్ జరకెట్టిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టాటాతో కలిసి బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్ కార్డులకు సంబంధించి ఈ సిమ్ కార్డులతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఫిజికల్ సిమ్ కార్డు లేకపోయినా ఈ సిమ్ కార్డుతో నెట్వర్క్ని బిల్డ్ చేసుకుని నెట్వర్క్తో ముందుకు వెళ్లేందుకు ఇటు సిద్ధమవుతోంది. అయితే క్యూఆర్ కోడ్ స్కానింగ్తో నెట్వర్క్ ఎంపిక చేసుకోవచ్చు. తమిళనాడు సర్కిల్లో పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో త్వరలోనే దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్ కార్డుల సేవలు విస్తృతం చేసేందుకు ఆ సేవలని మరింత గ్రామీణ స్థాయిలో కూడా తీసుకెళ్లేందుకు సిద్ధమవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే స్వదేశీ పరిజ్ఞానంతో బిఎస్ఎన్ఎల్ 4G సేవలను కూడా ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో తన సేవలను విస్తృతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ టాటా గ్రూప్ ఈ రెండింటి కలయిక గురించి మాట్లాడుకున్న సందర్భం. అంటే ఇది మర్జర్ అయితే కాదు కానీ సంయుక్తంగా కలిసి వెళ్లేందుకు కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్న సందర్భం. ఈ రెండు సంస్థలు కూడా భారత టెలికాం రంగంలో చారిత్రక మార్పును తీసుకురావడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా మీకు గుర్తుండి ఉండే కనుక టాటా తన నెట్వర్క్స్ సంబంధించి టాటా డొకోమో ఒక్కసారిగా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎంతటి సంచలనంగా మారిందో చూసాం. జియో మార్కెట్లో వచ్చినప్పుడు ఎంత సంచలనంగా మారిందో ఎట్ ద సేమ్ టైం రిలయన్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అప్పుడు. అట్ ద సేమ్ టైం టాటా డొకోమో పేరుతో సిమ్ కార్డ్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత సంచలనంగా మారింది. ఒక ఊహించని పరిణామాన్ని, ఒక వ్యూహాత్మక మార్పుని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. సో ఆ తర్వాత ఎటువంటి పరిణామక్రమాలు జరిగాయి మనం చూసాం. చాలా సిమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా జియో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జియో వచ్చిన తర్వాత జియో ప్రభంజనాన్ని తట్టుకోలేకపోయానే చెప్పుకోవాలి ఈ మార్కెట్. దీంతో వోడాఫోన్, ఐడియా రెండు మర్జ్ అయిపోవాల్సిన సందర్భం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. విఐగా అవి మార్కెట్లో ఉన్న జియోకి పోటీగా ఇంకెక్కడ కూడా ఏవి నిలబడిన సందర్భం. ఎయిర్టెల్కి సంబంధించి అప్పటికే మార్కెట్లో ఎయిర్టెల్కి సంబంధించి ఒక పేరుండడమో లేకపోతే బాగా మార్కెట్లో ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒక హార్డ్ నెట్వర్క్ ఉండడమో లేకపోతే ఆ నెట్వర్క్ ఫ్యాన్ బేస్ ఉండడమో లేకపోతే నెంబర్ పోర్టబిలిటీ అప్పుడు అంతగా లేకపోవడం కారణంగా ఉండిపోయిన ఆ మెంబర్స్ కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. జియోకి పోటీగా సమ్వాట్ ఎక్కడో నిలిచిందంటే మాత్రం నిర్మోహమాటంగా చెప్పుకోవాల్సింది ఎయిర్టెల్. ఈ రెండు ఒక ఏకచక్రాధిపత్యానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో లేదు కాదు కూడదని చెప్పి ఒకటికొకటి ఢీకొంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితి. బట్ ఇటువంటి తరుణంలోనే బిఎస్ఎన్ఎల్ మనుగడకి ప్రశ్నార్థకమే. ఎందుకంటే 5G 3G 2G నుంచి మొదలైతే 3G 4G 5G ఇలా వెళ్ళిపోతున్న తరుణంలో బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఎక్కడ 2Gలోనూ 3Gలోనూ ఉండిపోయింది అనుకుంటూ చర్చ జరిగిన క్రమంలో ఇక బిఎస్ఎన్ఎల్ ఖతం అనుకుంటున్న సందర్భంలో అప్పుడు బిఎస్ఎన్ఎల్ తనని తాను మార్చుకుంటూ తనని తాను రూపాంతరం చెందుకుంటూ తనని తాను డెవలప్ చేసుకుంటూ ముందుకు వస్తున్నప్పటికీ కూడా జియోకి సంబంధించి క్వశ్చన్ని తెర మీదకి తీసుకొచ్చి జియోని తీసుకొచ్చి ఇటు బిఎస్ఎన్ఎల్ని కేంద్ర ప్రభుత్వం తొక్కేస్తోంది అంటూ ప్రతిపక్షాలే ఆరోపించిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని ఢీకొడుతూ వీటన్నిటిని తట్టుకుంటూ బిఎస్ఎన్ఎల్ విడివిడిగా అడుగులు ముందుకు వేస్తోంది. బిఎస్ఎన్ఎల్కి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఇప్పుడు మద్దతు ఇస్తున్న సందర్భం, కాస్త ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్న సందర్భం కింద మాట్లాడుకున్న ఆ పరిస్థితి. అయితే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్తో జతకట్టేందుకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే టాటా అలాగే బిఎస్ఎన్ఎల్ ఈ రెండింటి కలయిక గురించి గతంలో ఎప్పటి నుంచో కూడా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు కార్యరూపం దాల్చింది అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుందనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇప్పుడు రెండు కలిసి బిఎస్ఎన్ఎల్ 4G ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 4G సేవను ప్రారంభించింది. అయితే ఈ సిమ్ కార్డ్స్ను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. అది కాస్త సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పి. అయితే టాటా గ్రూప్కి సంబంధించిన టాటా కమ్యూనికేషన్స్తో ఈ అంశానికి సంబంధించి జతకట్టిన సందర్భం. దీని ద్వారా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో ఫిజికల్ సిమ్ కార్డ్ లేకపోయినా సిమ్ కార్డ్ అంటూ ఉంటాం కదా, ఫిజికల్గా మనకు కనిపించదు, అది లేకపోయినా ఈ సిమ్ కార్డ్తో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను మనం ఉపయోగించుకోవచ్చు. దీనికి టాటా కమ్యూనికేషన్స్కి చెందిన ఈ సిమ్ సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ టాటా కమ్యూనికేషన్ మూవ్ బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్ సేవలను అందించబోతోంది. దీని ద్వారా ఏంటంటే ఇటు దేశవ్యాప్తంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మరింత ఈజ్ అవుతుంది, వాళ్ళకి మరింత సేవలు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. టాటా కమ్యూనికేషన్స్ ఈ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నెట్వర్క్ని ఎంచుకోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్ కార్డు ఉంటుంది కదా, డ్యూయల్ సిమ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ యూజర్స్ ఫిజికల్ సిమ్ కార్డుతో పాటు ఈ సిమ్ కార్డును కూడా ఉపయోగించుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా ఇది ఎక్కడ మనకి బాగా యూజ్ అవుతుంది అనేది ఇప్పటికే ఆ డ్యూయల్ సిమ్ కార్డు కావచ్చు లేకపోతే ఈ సిమ్ వాడే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది.
అయితే విదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఆపరేటర్కు ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అంటూ కూడా టాటా కమ్యూనికేషన్స్ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇది ఈ సిమ్ కార్డ్ కాబట్టి. ఇప్పటికే తమిళనాడు సర్కిల్లో ఈ సిమ్ కార్డ్స్ సేవలను ప్రారంభించింది. తాజాగా టాటా కమ్యూనికేషన్స్తో కలిసి దేశవ్యాప్తంగా సేవలను అందించేందుకు అడుగులు వేస్తున్న సందర్భం ఈ సిమ్ కార్డ్ అంటే డోర్ డెలివరీ సేవలను కూడా ప్రారంభించింది. బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ చుట్టూ ఇక తిరిగే అవసరం లేకుండా మన ఇంటికి ఈ సిమ్ కార్డ్స్ని చేరవేసే ఆ ప్రోగ్రామ్కు తెరలేపిన పరిస్థితి ఉంది. సెల్ఫ్ కేవైసీ ద్వారా సిమ్ కార్డ్స్ని యాక్టివ్ చేసుకోవచ్చు, సిమ్ కార్డ్స్ని పొందొచ్చు. సెల్ఫ్ కేవైసీ అంటే సాధారణంగా ఇప్పటికే కొన్ని మాధ్యమాలు కావచ్చు, లేకపోతే కొన్ని యాప్స్లో కావచ్చు సెల్ఫ్ కేవైసీ అంటూ ఉంటారు. కేవైసీ అంటూ వినిపిస్తూ ఉంటుంది. కేవైసీ అంటే వాళ్ళు చెప్పే అంశాలు ఉంటాయి కదా, వాటిని అక్కడ మనం నమోదు చేయడం, తద్వారా అవి యాక్టివేషన్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఈ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం జియోకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇంట్రెస్టింగ్గా కొద్ది రోజుల క్రితం ఈ మార్కెట్ రేట్స్, మరి ముఖ్యంగా నెలవారీ ఛార్జీలు కావచ్చు, లేకపోతే ఏడాది వారీ ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ ఒక్కసారిగా పెంచేసిన సందర్భంలో ఇక మాకు ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఇది కాదు ఆల్టర్నేటివ్గా బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోతామని చెప్పి చాలామంది బిఎస్ఎన్ఎల్కి పోటైన సందర్భాలు కూడా ఉన్నాయండల్లో అతిశయోక్తి లేదు. వాటిని పూర్తిగా కొట్టిపారాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులన్నింటినీ, ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్న సందర్భం, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వాటికి నెట్వర్క్ సంబంధించి సో ఈ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్గా మేము బిఎస్ఎన్ఎల్కి వెళ్తా ఉంటే కొంతమంది పోటైన సందర్భం ఆ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల వాటన్నిటికీ అనుగుణంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది బిఎస్ఎన్ఎల్లో, ఎటువంటి అతిశయోక్తి లేదు. సో వీటన్నిటిని క్రోడీకరించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు జియోకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్, టాటా ఈ రెండు కలయిక దిస్ ఇస్ నాట్ మర్జర్, ఇది భాగస్వామ్యంగా వెళ్తున్న సందర్భం తప్ప ఇది మర్జర్ అయితే కాదు. బిఎస్ఎన్ఎల్ పాన్ ఇండియా 4G నెట్వర్క్ రోల్అవుట్ పై దృష్టి సారించింది. దీని లక్ష్యం ఏంటంటే రక్షణ, భద్రత, ఆర్థిక సామర్థ్యం, వీటి కోసం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్నాలజీ భాగస్వాములుగా ఉంది. 4G అలాగే భవిష్యత్తులో 5G నెట్వర్క్ల కోసం కూడా క్లౌడ్ బేస్డ్ ఇండియన్ టెలికాం స్టాక్ అంటే భారత్ టెలికాం స్టాక్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో టీసీఎస్ నాయకత్వం వహించిన సందర్భం. అలాగే తేజస్ నెట్వర్క్ టాటా గ్రూప్కి చెందిన సంస్థ ఇది. సుమారు 1,00,000 సైట్ల కోసం రేడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే బేస్ స్టేషన్స్ వంటి టెలికాం పరికరాలను బిఎస్ఎన్ఎల్కు సరఫరా చేయడానికి 7,492 కోట్ల విలువైన ఆర్డర్ను పొందిందంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే C.DOT అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ కోర్ నెట్వర్క్ టెక్నాలజీని అందించడంలో C.DOT భాగస్వామ్యం వహించిందంటూ కూడా మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ 4G రోల్అవుట్ల భాగంగా బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా దాదాపు 97,500 మొబైల్ 4G టవర్లను ఈ స్వదేశీ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం కూడా చూసుకుంటే 37,000 కోట్ల రూపాయలుగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక డేటా సెంటర్ల విషయానికి వచ్చిందనుకోండి, టీసీఎస్ బిఎస్ఎన్ఎల్తో కలిసి దేశంలో 4 ప్రాంతాల్లో అంటే ఇటు ఉత్తరం వైపు కావచ్చు, తూర్పు వైపు కావచ్చు, దక్షిణ వైపు కావచ్చు, పశ్చిమ వైపు కావచ్చు, ఈ 4 డేటా సెంటర్లు నిర్మించాలని యోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం టీసీఎస్ ఏకంగా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది అంటూ కూడా మాట వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సిమ్ సేవల గురించి మాట్లాడుకుంటే టాటా కమ్యూనికేషన్స్ బిఎస్ఎన్ఎల్ కొత్త ఈ సిమ్ సేవలకు టెక్నాలజికల్ సపోర్ట్ను అందించడానికి ఇటు భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫిజికల్ సిమ్ అవసరం లేకుండానే 2G, 3G, 4G 2G కావచ్చు, 3G కావచ్చు, 4G కావచ్చు ఈ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ భాగస్వామ్యం వల్ల బిఎస్ఎన్ఎల్ 4G భవిష్యత్తులో 5G సేవలను కూడా వేగంగా ప్రారంభించగలిగే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించగలుగుతుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అంటే ఆత్మనిర్భర్ భారత్కు అనుగుణంగా టెలికాం రంగాన్ని వ్యూహాత్మకంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందంటూ కూడా మాట వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుతున్న వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో మీరేమంటారు? ఇప్పటికీ గతంలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అఫ్కోర్స్ ఇటు జియోతో పోల్చుకున్నా, ఎయిర్టెల్తో పోల్చుకున్నా, వీటితో పోల్చుకున్న బిఎస్ఎన్ఎల్ ఛార్జెస్ తక్కువగానే ఉంటాయి. బట్ వెన్ ఇట్ ఇస్ కంపేర్డ్ విత్ టెక్నాలజికల్ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 4G ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇంప్లిమెంట్ చేస్తోంది. బట్ ఇప్పుడు 5Gలో ఉంది జియో అండ్ ఎయిర్టెల్కి సంబంధించి. సో ఇటువంటి క్రమంలో నెట్వర్క్ ఇష్యూస్ని కూడా కొంతమంది తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. గతంలో ఒక చిన్న వీడియో చేసిన క్రమంలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఒక ప్యాకేజ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో చాలామంది కమెంట్స్ చేశారు. బిఎస్ఎన్ఎల్ అఫ్కోర్స్ ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా అండి
నెట్వర్కింగ్ సంబంధించి క్వశ్చన్ వస్తూ ఉంటుందంటుంటే కూడా వాళ్ళు కమెంట్స్లో మెన్షన్ చేశారు. మరి ఈ కమ్యూనికేషన్ అంటే నెట్వర్క్ని ఎలా ఓవర్కమ్ చేస్తుంది, నెట్వర్క్ ఇష్యూని ఎలా ఓవర్కమ్ చేస్తుంది? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇటు సిటీస్లో ఉన్న క్రమంలో కూడా సిటీస్లో కూడా ఒకసారి నెట్వర్క్ రాదండి అంటూ అక్కడ కమెంట్ చేసిన సందర్భం ఉంది. బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఒక వీడియో చేసిన సందర్భంలో. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా బిఎస్ఎన్ఎల్ తనను తాను ఎలా మెరుగుపరుచుకుంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అది కనుక జరిగితే బహుశా ఇటు బిఎస్ఎన్ఎల్, జియోకి, ఎయిర్టెల్కి, మిగిలిన టెలికాం సేవలకు సంబంధించి మిగిలిన టెలికాం సంస్థలకు సంబంధించి ధీటైన పోటీ ఇస్తూ ముందుకు వెళ్తుంది.